with the conditions that are around us, we are knowing that we are in the last hour, not in the last days. మనకి చుట్టూ జరుగుతున్నటువంటి ఆ ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం చూస్తే అంత్య దినములలో కాదు కానీ మనము అంత్య గడియలలో ప్రభు రాకడలో ఉంటున్నాం. Sickness is growing. అనారోగ్యం, రోగాలు పెరుగుతూ ఉంటున్నాయి. Love for one another is decreasing. ఒకరి పట్ల ఒకరు ప్రేమ తగ్గిపోతూ ఉంటున్నది. We hear the news about rumors about wars. యుద్ధములను గురించినటువంటి సమాచారము మనం వింటూ ఉంటున్నాం. We are hearing about floods. వరదల గురించి వింటూ ఉన్నాం. We are hearing about deaths. మరణము గురించి వింటూ ఉన్నాం. We are hearing about all kind of ungodly things. మరి అన్ని విధములైన అపవిత్రత గురించి మనం వింటూ ఉన్నాం. And in this time, what are we supposed to do as a believer? ఇటువంటి పరిస్థితులలో విశ్వాసులంగా మనం ఏం చేయాలి? We have to pray more. మనము ఎక్కువగా ప్రార్థించాలి. We have to read the Bible more. ఇంకా ఎక్కువగా బైబిల్ We చదవాలి. are supposed to have fellowship with the church and God more and more. సంఘముతో సహవాసం, ఇంకా వ్యక్తిగతంగా క్రీస్తుతో సహవాసం ఎక్కువగా కలిగిన వారంగా ఉండాలి.